పాపం పోలీసు జనాన్ని రక్షించే పోలీసుకే రక్షణ లేకుండా పోయింది. ఎందుకు తప్పు చేస్తున్నావని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు అల్లరి మూకలు. యూపీ, బీహార్, ఒడిశాలో ఇలాంటి ఘటనలు మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఏపీ కూడా యూపీలా తయారైంది. బీహార్ తరహా ఘటనలు ఏపీలో చోటు చేసుకుంటున్నాయి. అందుకు తాజా ఉదాహరణ ఇది. విశాఖలో కొందరు తాగుబోతు రాయుళ్లు రెచ్చిపోయారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న కానిస్టేబుల్ పై విచక్షణ రహితంగా దాడికి దిగారు. వీధి రౌడీల్లా ప్రవర్తిస్తూ తాము కొట్టేది పోలీసులనే విచక్షణను కోల్పోయారు. తాగుబోతు అల్లరి మూకలకు తోడు బంధువులు కూడా తలో చేయి వేయడంతో వివాదం పెద్దదైంది. ఈ ఘటన భీమిలి మండలం తంగరపోలు వలసలో జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం తమను ఆపారంటూ మందుబాబులు ఈ విధంగా పోలీసులపైకి దాడికి తెగబడ్డారు. సరిగ్గా 2 వారాల క్రితం దీనికంటే పెద్ద ఘటనే ఒడిశా రాజధాని భువనేశ్వర్ హల్దీపురా మురికివాడలో జరిగింది. ఓ అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడన్న కారణంతో ఓ లేడీ డాన్ నిందితుడిని కట్టేసి తీవ్రంగా కొట్టింది. జనం కూడా అతన్ని తీవ్రంగా చితకబాదారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని విడిపించే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య మాటా పెరిగింది. ముందుగా ఓ పోలీసు మహిళపై చేయి చేసుకోవడంతో కోపోద్రిక్తులైన జనం పోలీసులపై ఇలా తిరగబడ్డారు. పోలీసుల తాట తీశారు. మామూలు కొట్టుడు కాదు, వీర కొట్టుడు. వచ్చిన వాళ్లు పోలీసులన్న విషయం మర్చిపోయిన స్థానిక జనం బురదలో బొర్లించి ఉరికించి కొట్టారు. పోలీసులకు ముచ్చుమటలు పట్టించారు. స్థానికుల దాడితో వణికిపోయిన పోలీసులు బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి జీపులో పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులను చూసి ఎవరైనా భయపడిపోతారు. ఎదురు మాట్లాడేందుకు సాహసించారు. కానీ ప్రస్తుతం వచ్చిన వారు పోలీసు అన్న విషయం మర్చిపోయి చేతికి పని చెప్తున్నారు. పోలీసు తప్పు చేస్తే చావు బాధడం వేరే విషయం. కానీ తప్పెందుకు చేస్తున్నావని ప్రశ్నిస్తే కాకిలపై బడిత పూజకు దిగుతున్నారు. విచక్షణ కోల్పోయిన జనం చేతిలో పోలీసులు చావు దెబ్బతింటున్నారు. బాధితులుగా మారుతున్నారు. దేశంలో పోలీసులపై ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా జరుగుతున్నాయి అనడానికి ఇవే పెద్ద ఉదాహరణలు.